నవల పఠనము కుల దురంకార హత్యలపై నవల మధులత 7వ భాగం. ముంచుకొచ్చిన ముప్పు. ఒక నెల రోజులు ప్రశాంతంగా గడిచాయి. నవీన్ తన ప్రిలిమినరీ పరీక్షలు పూర్తి చేసి ఫైనల్స్ తయారవుతున్నాడు. స్వతహాగా తెలివైనవాడు, కష్టపడే అలవాటు ఉన్నవాడు అవడం వల్ల తప్పక సివిల్స్లో ఉత్తీర్ణుడు అవుతాడని అనుకుంటున్నాడు. మధు తన 4వ సంవత్సరంలోనికి వచ్చింది. ఒకరోజు రాత్రి మధు భోజనం ముగించి హడావుడిగా చదువుకుంటుందుకు తన రూమ్కి వెళుతోంది. ఈలోగా ఆమె తండ్రి పిలిచాడు. తనకు దగ్గరలో ఉన్న సోఫాలో కూర్చోమన్నాడు. అతను ఎప్పుడూ కూర్చునే తన పెద్ద సోఫాలో కూర్చున్నాడు. ఈలోగా మీనాక్షి లోపలికి పోయి ఒక కవర్ పట్టుకొచ్చింది. అందులోంచి ఒక ఫోటో తీసి భర్త చేతికిచ్చింది. దాన్ని అతను మధుకు అందించాడు. చూడు ఎలా ఉన్నాడో. మధు ఆ ఫోటోను వణికే చేతులతో పట్టుకొని చూసింది. అందులో ఒక చక్కని తెలుగు సినిమాలో మహేష్ బాబు అంత అందమైన కుర్రవాడి ఫోటో ఉంది. ఒక చిరునవ్వుతో తన కంగారు కప్పిపుచ్చుకుంటూ ఫోటో వెనుక చూసింది. మువ్వ ఆకాష్, యుఎస్, వయసు 27 అని ఉంది. ఆ ఫోటో దగ్గరలో ఉన్న టేబుల్ పైన పెడుతూ మధు అంది, అమ్మా, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోని చెప్పాను కదా, నా చదువు అవ్వాలి, నేను యుఎస్లో ఎంఎస్ చేయాలి. అదే ఆఖరి మాట అన్నట్టు ఆమె లేచి తన గదికి వెళ్ళబోయింది. ఈలోగా ఆమె తండ్రి, బేబీ, తొందర ఏమీ లేదు, నువ్వు నీ చదువు పూర్తి చేయవచ్చు, యుఎస్ కూడా వెళ్ళవచ్చు, అక్కడే ఎంఎస్ కూడా చేయవచ్చు. ఆ అబ్బాయి కూడా అక్కడే ఉద్యోగంలో ఉన్నాడు. ఇది చాలా మంచి సంబంధం, మన బంధువులే, బాగా భూమి పుట్ర ఉన్నవాడు, మనకు తగిన సంబంధం. మంచిదే, తొందర లేదుగా, ముందుగా నా చదువు కానీ. అబ్బాయి యుఎస్ నుండి వచ్చి హైదరాబాద్లో ఉన్నాడు. వాళ్ళు నిన్ను చూడాలనుకుంటున్నారు. నాకు ఎవరినీ చూడాలని లేదు అంటూ విసురుగా మధు తనను పోబోయింది. పూర్ణస్వరం ఒక్కసారిగా మారిపోయింది. ఆగు, ఒకసారి మీనా, ఆ వేరే ఫోటో చూపించు అని గట్టిగా అన్నాడు. మధు కాళ్లకు బంధం వేసినట్లు ఆగిపోయింది. మీనాక్షి లోనికి పోయి ఇంకొక కవర్ తీసుకొచ్చింది. మధు ఏదో కొంప మునిగింది అనుకుంటూ తిరిగి వచ్చింది. మీనా ఆమెకు మరొక ఫోటో చూపించింది. అందులో మధు ఒక అబ్బాయి పక్కనే ఒక రెస్టారెంట్లో కూర్చుని టీ తాగుతోంది. ఇద్దరు ఏదో మాటల్లో పడి మైమర్చిపోయినట్లు ఉన్నారు. అది తను నవీన్ కోటిలోని రెస్టారెంట్లో కూర్చుని లంచ్లో టీ తాగుతున్న దృశ్యం. అది చూడగానే ఆమె షాక్ తిన్నట్లయింది. ఏదో ఇలాంటిది ఉంది అని ఆమె ముందే అనుకుంది. ఇంతలో సంభాళించుకుని, అవును, అతను నా క్లాస్మేట్, నా క్లాస్ అయిన తర్వాత ఇద్దరం కాఫీ తాగుతున్నాం, ఇందులో తప్పేముంది, ఇలాంటి ఫోటో తీసి పెద్దగా గొడవ చేయాలా? ఆమె తండ్రి నింపాదుగా ఇలా అన్నాడు. అవును, అతను నీ క్లాస్మేటే, నువ్వు హైదరాబాద్ వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చాడు. మీరిద్దరూ ఒకే ఆటోలో హిమాయత్ నగర్ వెళ్ళారు. అతను మధ్యలో దిగిపోయాడు. మరలా ఇన్స్టిట్యూట్ దగ్గర నిన్ను కలవాలని వచ్చాడు. బస్ స్టాప్లో కలిశాడు. ఇద్దరు హోటల్లో కాఫీ తాగారు. నీతో చాలా సన్నిహితంగా ఉన్నాడు. ఆ తర్వాత వెళ్ళిపోయాడు. అయితే నా మీద నిఘా పెట్టారన్నమాట అనుకుని మధు వెంక వదలకుండా, అవును, అతడు రైల్వే స్టేషన్కి తన చుట్టాలను సాగనింపడానికి వచ్చాడు. అక్కడ నన్ను చూశాడు. ఇద్దరం కలిసి హిమాయత్ నగర్ వరకు వెళ్ళాం. అతను మధ్యలో దిగిపోయాడు. మధు ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే పూర్ణ ఆమెను ఆపాడు. ఓకే బేబీ, ఓకే, కానీ మనకి ఇలాంటివి సరిపడవు. స్నేహాలు ఎప్పుడు స్నేహాలుగానే ఉండవు. నీకు మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి. నువ్వు చదువు పూర్తి చేసుకుని తగిన వాడిని చేసుకుని చక్కగా స్థిరపడాలని మా ఉద్దేశం. అందుకు భిన్నంగా ఏమీ జరగడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ హైదరాబాద్ అబ్బాయిని కలవడానికి తయారుగా ఉండు. ఇలా అంటూ అతను ఆ రూము నుండి వెళ్ళిపోయాడు. మధు నిస్సహాయంగా తల్లి వంక చూసింది. ఆమె ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు అన్నట్టు తల తిప్పుకుంది. తల్లి వల్ల ఈ విషయంలో ఏం లాభం లేదు అనుకుంది మధు. మాట్లాడకుండా తన రూముకు వెళ్ళిపోయి పడుకుని ప్రశాంతంగా ఆలోచించడం మొదలుపెట్టింది. మధు, నువ్వు ఊరికే కంగారు పడకు. ఇలా ఒకరోజు జరుగుతుందని మనకు తెలిసిన విషయమే. గుడ్లో మెల్ల. ఆ డిటెక్టివ్ మమ్మల్ని ఒకేసారి చూశాడు. తర్వాత తాము కలవలేదుగా, అందుకని వాడి కంటపడలేదు. మాధవరావుని కలిసిన తర్వాత మేము కలిసింది లేదు. ఫోన్ కాల్స్, సందేశాలు మాత్రం నడుస్తున్నాయి. మా మధ్య బంధం ఎంత గాఢంగా ఉన్నది వారికి ఇంకా తెలియదు. ఇది చాలా నయం. లేకుంటే కాళ్ళు చేతులు కట్టి తనని ఇంట్లో పెట్టి తాళం వేస్తారు. ఇక
నవీన్ ఏమవుతాడో ఎవరికీ తెలియదు. అందువల్ల తను ఏమీ ఎరగనట్లు, పెళ్ళికి తనకు అభ్యంతరం ఏమీ లేనట్లు ప్రవర్తించాలి. తను ఎలా అయినా ఈ సంబంధం ముందు సాగకుండా చూడాలి. నవీన్ సివిల్స్ ఫైనల్స్, జిఆర్ఈ పరీక్షల వరకు ఏ ఆటంకం రాకూడదు. తర్వాత పారిపోయి అయినా పెళ్లి చేసుకోవచ్చు. ఒక నెలాళ్లలో పెద్దమ్మ కూతురు వసు పెళ్లి జరగబోతోంది. అప్పుడు అక్కడ ఈ పెళ్లి సందడిలో తను కొంచెం స్వేచ్ఛగా తిరగవచ్చు. నవీన్తో విషయాలన్నీ మాట్లాడి సరైన ప్రణాళిక తయారు చేసుకోవచ్చు. ఇలా ఆలోచించుకుంటూ నెమ్మదించిన మనసుతో మధు నిద్రపోయింది. మర్నాడు ఉదయం మధు తన కాలకృత్యాలు ముగించుకుని క్రిందికి వచ్చింది. తల్లి దగ్గర కాఫీ అందుకొని ఇలా అంది. నేను చక్కగా చదువుకున్న తర్వాత మన స్థితికి తగిన వాడికి ఇచ్చే లక్షణంగా సెటిల్ చేయాలని మీ కోరిక, ఆతృత. అది నేను అర్థం చేసుకోగలను. మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. అయితే ఒక షరతు. మీనాకు నెత్తిన పాలు పోసినట్లయింది. అమ్మాయ అసలు పెళ్ళికి ఒప్పుకుంది కదా అనుకుని, ఏమిటది అంది. చూడమ్మా, నేను ఇప్పుడు చాలా సీరియస్గా చదువుతున్నాను. ఇది ఫైనల్ ఇయర్. పైగా జిఆర్ఈ కూడా పూర్తి చేయాలనుకుంటున్నాను. నా బుర్ర నిండా చదువు తప్ప మరే ఆలోచన లేదు. మరి పెళ్ళి అంటే జీవితంలో ఒకేసారి చేసుకునేది కదా. మీరే కాదు, నేను కూడా ఎంజాయ్ చేయాలి కదా. మీరు ఇప్పుడు ఆ అబ్బాయి నన్ను చూసుకుందుకు పిలుస్తారు అనుకో, అతనికి నేను నచ్చుతాను, అది ఖాయం కదా. అతను ఈ సంబంధం నాకు ఇష్టమే అంటాడు. మనం కూడా ఒప్పుకున్నామనుకో, ఇక అక్కడి నుంచి ఫోన్లు చేయడం మొదలు పెడతాడు. నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. నేను సరిగా మాట్లాడకపోతే అతను ఏమనుకుంటాడు? అతనంటే నాకు ఇష్టం లేదని అనుకుంటాడు. అవునా? ఇక అక్కడి నుంచి బంధువుల్లో గుసగుసలు. ఈ చికాకులు ఇప్పుడు అవసరమా? కామ్గా నా పరీక్షలు అయిపోయి నేనే అతను ఎక్కడమ్మా అంటూ అడుగుతాను. ఇది ఓకేనా అంటూ తల్లిని ఒప్పించబోయింది. మీనాక్షి ఈ విషయం ముందే కనిపెట్టింది. అంతా ఓకే కాదు, ముందు అతన్ని చూడు, అన్నీ బాగుంటే పెళ్ళి ఖాయం చేసుకుందాం. నువ్వు చెప్పినట్లుగానే నీ పరీక్షలన్నీ అయిన తర్వాతనే పెళ్లి జరుపుకోవచ్చు. మాకు మాత్రం నీ పెళ్ళి హడావిడిగా చేయాలని ఉంటుందా? మా ఒక్కగానొక్క బంగారు తల్లివి కదా. పెళ్ళి మాత్రం నువ్వు ఓకే చెప్పిన తర్వాతనే చేద్దాం, ఏమంటావు? మధు ఇక చేసేదేమీ లేక, సరే అమ్మా, మీరంతగా కావాలంటే అతను వచ్చే నెల బస్సు ఒక్క పెళ్ళికి రమ్మనండి. మా ఇద్దరికీ ఇష్టమైతే మీరు చెప్పినట్లుగానే వచ్చే వేసవిలో పెళ్ళి ఆలోచించవచ్చు. దానికి ఆమె తల్లి చాలా సంతోషించింది. ఈ ఒడంబడికను ఎవరికి వారు తమకు అనుకూలంగా మలుచుకోవాలని అనుకున్నారు. అమ్మ ప్రసన్నం కావడం ఆలోచించి మధు మెల్లగా తన మనసులోని మాటను బయటపెట్టింది. అమ్మ, ఈ మొత్తం వ్యవహారంలో నాకు నచ్చనిది ఏమిటంటే, నా సుఖం కోసం నా ఇష్టాలతో నిమిత్తం లేకుండా మీరు నిర్ణయాలు చేస్తే నేను సుఖంగా ఉంటానా? మాట వరుసకు నేను సుఖంగా ఉండాలని నాకు ఇష్టం లేని వాడితో పెళ్లి చేస్తే నేను సుఖంగా ఉంటానా? బాగా డబ్బు ఉండి హైఫై లైఫ్ ఉన్నంత మాత్రాన ఇష్టం లేని వాడితో కాపురం చేయగలమా? నువ్వు కూడా 20 ఏళ్ల క్రిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా. నీకు ఇష్టమైన వాడి కోసం నువ్వు నీ తల్లిదండ్రులు తెచ్చే లక్షాధికారి సంబంధాలు వద్దనుకున్నావు. అంతేకాదు, అప్పటికి ఇప్పటికీ సంఘం ఎంతో మారింది. ఆడపిల్లలు బయటకు వచ్చి చదువుకుని మగపిల్లలతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. తమకిష్టమైన వారిని పెళ్లి చేసుకుంటున్నారు. అలాంటి పెళ్ళిళ్ళు వేల సంఖ్యలో జరుగుతున్నాయి. అయినా నాకు ఇష్టం వచ్చినట్లు ఉండడానికి మీరు ఒప్పుకోవడం లేదు. ఇది సరిగా ఉందా? మీనా చాలా శ్రద్ధగా ఆమె మాటలు వింది. తను చేస్తున్న పని ఆపేసి చేతులు శుభ్రంగా తుడుచుకొని వచ్చి కూతురికి ఎదురుగా కూర్చుని ఇలా అంది. చూడు మధు, నువ్వు అన్నది కరెక్టే. రోజులు చాలా మారాయి. ఆడపిల్లలు మగపిల్లలు స్వతంత్రంగా తమ జీవిత భాగస్వాములను ఎంచుకునేందుకు వీలుగా వారికి అనుకూలంగా మారాయి. కానీ మన సమాజం మారలేదు. మాది ప్రేమ వివాహమే, కానీ వర్ణాంతరం కాదు. పైగా మా తాతగారి ప్రభావం మా కుటుంబం మీద అప్పట్లో చాలా ఉండేది. చెప్పాను కదా, ఆయన స్వాతంత్రోద్యమంలో జైలుకు వెళ్ళిన స్వతంత్ర సమరయోధుడు అని. అందువల్ల మా పెళ్ళి చంపడం చావడం వరకు పోలేదు. కానీ ఉద్యమం నాటి సంస్కరణ భావాలు అలాగే సంఘంలో కొనసాగలేదు. అన్ని కులాల వారు కలిసి పోరాటం చేసి స్వతంత్రాన్ని సంపాదించిన తరువాత రాజకీయ పార్టీలు కులాల వారీగా ఎలక్షన్లో ఓట్లు వేయించుకోవడం మొదలుపెట్టేసరికి
కులాలు తిరిగి బాగా బలం పుంజుకున్నాయి. ఆ విధంగా ఏ కులం వారు ఆ కులంలోనే ఉంటూ తమదే గొప్ప కులంగా భావిస్తూ కులాల పరంగా లాభాలు పొందడం మొదలుపెట్టేసరికి కులాలు తిరిగి బలపడిపోయాయి. మీ నాన్నగారు వ్యవసాయంలో వ్యాపారంలో ఆరితేరినవారు, బాగా రాజకీయ పలుకుబడి కలవారు. ఆయన ఎందుకు ఏదో ఒక కులస్తుడికి, ఊరు పేరు లేని వాడికి తన కూతురిచ్చి పెళ్లి చేస్తాడు? అందువల్ల నువ్వు ఎవరినో నీ క్లాస్మేట్ని ప్రేమించి నాన్న పెళ్లి చేయి అంటే ఆయన ఒప్పుకునే మాట కళ్ళ అంటూ ముగించింది. ముందే ఊహించిన ఈ సమాధానానికి మధు పెద్దగా నవ్వింది. కానీ సరిగ్గా గమనిస్తే ఆ నవ్వు వెనుక ఎంతో వేదన, నిస్సహాయతతో కూడిన దుఃఖం దాగి ఉంది. ఈ పరిస్థితిలో వసు వివాహంలో ఏదో ఒక పరిష్కారం దొరకకపోతుందా అని అందరూ ఆతురతో ఎదురుచూశారు. ఇక 5 వారాల్లో ఆమె వివాహం హైదరాబాదులో జరగనుంది. ఆ పెళ్లికి ఆకాష్ మధును కలిసి మాట్లాడడానికి ఆమె తల్లిదండ్రులు అన్ని ఏర్పాట్లు చేశారు. మధు ఎప్పుడు హైదరాబాద్కి వెళతానా, పెళ్లి సందడిలో ఎలాగైనా ఎక్కడైనా నవీన్ని కలుస్తానా అని ఎదురు చూస్తోంది. ఈలోగా సమయం చూసుకుని మీనాక్షి పెళ్లి కొడుకు ఫోటోను మధు చేతిలో పెట్టింది. నాకు అవసరం లేనప్పుడు అతను ఎలా ఉంటే నాకేంటి అనుకుంటూ ఆమె దాన్ని తన బట్టల అల్మారాలో వెనక్గా విసిరేసింది. 7వ భాగం సమాప్తం. తర్వాత ఏమవుతుంది? వసు పెళ్ళిలో పెళ్లి కొడుకుని చూస్తుందా, వారి వివాహం, వాళ్ళిద్దరి వివాహం ఏమవుతుంది తర్వాత భాగంలో తెలుసుకుందాం.